మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే అద్భుతమైన కృప తరుణాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. అందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దైవజనులు జాషువా మాథ్యూ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనులు ఇప్పటివరకు ఒక మంచి సాక్ష్యాన్ని అందించారు. వారికి కూడా దైవజనులు నాని గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను కూడా ఇక్కడికి రావడానికి కారణం అన్న జాన్వేస్లో అన్న మరి అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించునుగాక. పాలన కూడా ప్రత్యేకమైన టీంకి లభిస్తున్న వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఉండి అపార్ట్మెంట్స్లో మనకి మంచి వెసులుబాటును అనుగ్రహించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు వారిని దీవించునుగాక. ఆమేన్. ఒకసారి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుదాం రండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 34వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనం చదువుదామా? ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు ఈ మాట ద్వారా ప్రభు మనంతో మాట్లాడునుగాక. ఆమెన్ చెప్దామా? ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. ఓ పల్లవికి చరణం పాడదాం. తర్వాత వాక్యాన్ని మీతో నేను పంచుకుంటాను. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. ఎంతమంది విన్నారు ఈ పాట? వచ్చా ఈ పాట? ఈ పాట ఒక పల్లవికి చరణం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడదాం. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చప్పలు కొడదాం. మౌనంగా ఉండక ప్రభుని గణపరచు. ఆమేన్. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు
సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. మంచి వాక్యంలోకి వెళదాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వాక్యమయ్యున్న మా ప్రభువా, మీరు మాతో మాట్లాడుటకు దిగిరండి. వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దయతో మా కనులన్నీ తెరవ చేయండి. ఈ ప్రాంతానికి ప్రయోజనకరమైన ఫలభరితమైన మాటలు నీ దాసునైన నా నోట బిడ్డలకు అందించండి. ఒట్టివాడను నన్ను మరుగు చేసి మీరు మహిమనుందండి. మేమందరం నీ అధికారాలకు అప్పగించుకుంటూ లొంగిపోతుండగా పరిశుద్ధాత్ముడ నీ కార్యాలే ఈ స్థలమందు జరిగించుమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటారు మా పరమ తండ్రి. ఆమెను చెప్దాం అందరం కలిసి. సభలు కొడుతూ బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. ఆయనకు మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. మంచిది. వాక్యంలోకి వద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉంది. హోరేబు కొండ మీద మండుచున్న పొదలో నుండి మోషేతో సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడిన మాట ఇది. అందుకనే స్తెఫను చెప్తున్నాడు తన చివరి మరణ పంచులో నిలవబడి, దేవుడు ప్రజల బాధలను చూచేవాడు, మానవ బంధకాల నుండి విడుదల కలుగు చేయడానికి ఆయన మానవ బాధల్లో పట్టింపు చర్యలు కలిగి ఉన్న దేవుడు అని. అందుకని ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఆయన చూచెను, అందుకే చెప్తున్నాడు, నేను బాధలను, నా ప్రజలు పడుతున్న బాధలన్నీ నేను నిదానించు చూచాను. ఆ బాధలు చూడడమే కాదు, వారి మనస్సులు మూలుగుతున్న ప్రతి మూలుగు నేను విన్నాను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు తన్ను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు, నేను గుడ్డివాడిని కాదు, నేను చెవిటివాడిని కాదు, నేను చూచువాడను వినువాడను అనేటువంటి తన సార్వభౌమత్వాన్ని మోషే ద్వారా ఈనాటి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అవును, దేవుడు చూచేవాడు, మానవ బాధలలో ఉన్న ఆ మూలుగులన్నీ వినగలిగిన సమర్థుడైన. అందుకనే ఈ చూచి వినేసి వదిలేయలేదంట. ఈ ఏ బాధనైతే చూచాడో, ఏ మూలుగులైతే వింటున్నాడో, వాటి బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదల కలుగు చేయడానికి ఆయన దిగివచ్చు దేవుడు అని కూడా వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నిజానికి దేవుడు వస్తాడా? దేవుడు దేవలోకంలో ఉంటాడు, మానవుడేమో మానవలోకంలో ఉంటాడు. దేవునికి మానవుడికి చాలా దూరం ఉంది. దేవుడు ఎలా వస్తాడు? అందుకని గ్రీకు ఫిలాసఫర్స్ ఇలాగనేవాళ్ళు, దేవుడు పైలోకంలో ఉంటాడు, మానవ బాధల్ని తిలకిస్తాడు, కానీ జోక్యం చేసుకొని పరిష్కారం చెయ్యడు. ఒకవేళ చేయాల్సిన అవసరత ఆయనకు వచ్చినా సరే దేవుడు దేవుడుగానే ఉంటాడు, కానీ దేవుడు దేహాన్ని ఎలా ధరిస్తాడు? శరీరధారిగా సర్వశక్తిమంతుడు ఎలా వస్తాడు? ఇలాంటి కట్టుకథలు నమ్మమాకండ్రని గ్రీకు ఫిలాసఫర్స్ ప్రపంచానికి నేర్పుతూ వచ్చారు. అలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగే ఒక అద్భుతమైన స్వార్థ పాఠ్య భాగాన్ని యోహాను రాశాడు. 1వ అధ్యాయం చదువుదాము. యోహాను సువార్త 1వ వచనం 14వ వచనం చదువుదాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యమయ్యున్న దేవుడు శరీరధారి అయి, అంటే రక్త మాంసాలు కలిగిన వాడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే లోకమేమో దేవుడు రాడు, బాధల్ని తిలకిస్తాడంతే, జోక్యం చేసుకోడని మాట్లాడితే యోహాను అంటున్నాడు వచ్చాడు. ఎప్పుడున్నవాడు? ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. నువ్వు చూచావా అంటే చెప్దాం, చూద్దాం రండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం రండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, అదిగో కనులార ఏది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో. ఆ మాట చూడని తర్వాత, మా చేతులు దేనినైతే తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము, ఆ జీవమై ఉన్న దేవుడు ప్రత్యక్షమాయను. కొరదమ గట్టిగా చెప్పట్లు.
హల్లెలూయా. వచ్చాడు. ఆ వచ్చిన దేవుణ్ణి మా కనులతో నేను చూచాను, ఈ చేతులతో నేను తాకాను అన్నాడు. హల్లెలూయా. ఈ మాట రాసిన వ్యక్తి గురించి బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని. స్తోత్రం కలుగునుగాక. ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని రొమ్మున. ఎంత విచిత్రంగా ఉందో చూసావా? దేవుడు రాడు అన్నారు, వచ్చాడు సార్. ఎందుకు వచ్చాడు? ఆయన చెప్తున్నాడు, నా ప్రజలను విడిపించుటకు. మొదటి పాయింట్. రెండు విషయాలు చెప్తాను ఈ రాత్రి. ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే? విడిపించుటకు. చెప్పండి, ఏం చేయడానికి వచ్చాడు ఆయన? విడిపించడానికి. దేని నుండి? మానవుడికి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వ్యక్తి నుండో, వ్యవస్థ నుండో, సంఘము నుండో, సమాజము నుండో, కట్టుకున్న భర్త నుండో, భార్య నుండో, కనుక్కున్న పిల్లల నుండో, లేదా కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల నుండో, కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టో, చేస్తున్న వ్యాపారాలను బట్టో, ఉంటున్న స్థలాన్ని బట్టో, బ్రతుకుతున్న పరిస్థితులు బట్టో, జీవించినటువంటి ఆ వాతావరణాన్ని బట్టో ఏదో ఒక రకమైన బాధ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో మనిషికి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే దేహం అన్న తర్వాత అనేకమైనటువంటి బాధలు ఉంటూనే ఉంటాయి. మరి ఇలాంటి బాధల నుండి మానవుడికి విడుదల ఎవడు చేయగలుగుతాడు అంటే, మానవుడు ఏం చేశాడు? రకరకాలైన వ్యక్తుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. అంటే తన బాధ నుండి, తన సమస్య నుండి ఉపశమనం పొందుకోవడానికి ఎక్కడికెక్కడికి వెళ్ళాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏదైనా సివియర్గా ప్రాబ్లం వచ్చింది అనుకో, అతనికి నష్టాలు పోతుండే బాధపడతాడు. నేను ఏదో ఇల్లు కొనుక్కున్నాను కానీ అపార్ట్మెంట్లో సరైనటువంటి జీవితం నేను అనుభవించలేకపోతున్నాను, నెమ్మది లేదు, సమాధానం లేదు, నేను ఎంతో సంపాదిస్తున్నాను, నా శాలరీ ఎంత, నా ఉద్యోగం ఎంత, అయినా సరే ఎందుకో తెలియట్లేదు, నాకేమీ కలిసి రావట్లేదు అని అంటే, కొంతమంది మహానుభావులు ఇలా చెప్తారు. ఏమని చెప్తారు? చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం చదువుదాం ఒకసారి. ఇలాంటి సమస్యల మధ్య ఉన్న వాళ్ళకి కొంతమంది ఇచ్చే సజెషన్స్ చూద్దామా? 8వ అధ్యాయం 19వ వచనం. వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకును, కిచకిచలాడి గొనుగు మంత్రకుల యొద్దకు వెళ్ళి విచారించమని చెప్తారంట కొంతమంది. ఎక్కడికి వెళ్ళమంటారు? ఇలాంటి జ్యోతిష్యుల దగ్గరికి ఎంతమంది దైవజనులు కూడా చెప్పారు. మానవుడు ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు అరిచేతులు ఉన్న రేఖలు, నెత్తి మీద ఉన్న గీతలు పోగొట్టేసుకుందాం, విధిరాత మార్చేసుకుందాం అని అప్పుడప్పుడు ఆకాశం దగ్గర పిట్టల దగ్గరికి, చిలకల దగ్గరికి వెళ్ళి నా రాత ఏంటి, నెత్తి మీద ఉన్న గీత ఏంటి అని అడుగుతూ ఉంటారు. సహజంగా మానవుడు వీడి చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? జస్ట్ ఆస్కింగ్. నేను ఒక మాట అడుగుతున్నాను. ఈ మొబైల్ పోయింది, ఇప్పుడు రిపేర్ వచ్చింది, దీన్ని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, సార్ పని చేయట్లేదు సార్, 4 కుట్లేసి ఒక అర్ధగంట సెలైన్ ఎక్కించి బాగు చేసి ఇమ్మంటే ఆయన ఎలా చూస్తాడు నన్ను? సేమ్ మీకులాగా చూస్తాడు కదా నా. ఇంకా చెప్పండి, రియాక్షన్ ఎట్లా ఉంటుంది? బాబు మీ దేవుడు ఎట్నుంచి వచ్చామని అడుగుతాడు. ఎందుకు? మొబైల్ ఎక్కడికి పట్టుకెళ్ళమంటాడు? మొబైల్ షాప్ కదా. టీవీ రిపేర్ వచ్చింది, ఆటో మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి, సార్ సాయంత్రానికి ఏమంటే ఏమంటాడు? ఏంటి సార్ అసలు మీకు ఏమైనా దిమాకు ఉందా? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వస్తున్నారు? మొబైల్ పోతే మొబైల్ షాప్కే వెళ్ళాలన్న జ్ఞానం తెలిసిన నీకు బాధ వచ్చినప్పుడు నిన్ను కలగజేసినోడి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన రావట్లేదా? ఎక్కడికి వెళ్తున్నాయి నీ కాళ్ళు, నీ చేతులు ఎటువైపు పరిగెత్తుతున్నాయి? ఆలోచించు ఒకసారి, ఎటువైపు వెళ్తున్నాయి నీ చూపులు? ఆ తర్వాత వచ్చిన జనులు తమ దేవుని యొద్దనే విచారించాలంట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతి. సజీవుల పక్షంగా చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయి అని అంటే, వాడు కదలలేనివాడు, మెదలలేనివాడు, ఆ కదలలేనివాడు దగ్గరికి వెళ్ళి కదిలేను అడిగితే వాడు ఎటువంటి రియాక్షన్ ఇవ్వగలుగుతాడు? ఏమి ఇవ్వలేడు. ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? సజీవుడైన ప్రభు దగ్గరికి రావాలా. అప్పుడే నీ బాధ నుండి, బంధకాల నుండి, అపజయాల నుండి, అవమానాల నుండి, కన్నీళ్ళ నుండి, కలవరాల నుండి, భయం నుండి, భీతి నుండి పరిపూర్ణమైన విడుదల ఇచ్చుటకే గొప్ప విడుదల కలుగు చేయగలిగిన విమోచకుడుగా ప్రభు ఈ రాత్రి స్థలానికి దిగి వచ్చి ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, బాధల్ని పట్టించుకునేవాడు. సమాజం స్వార్థపూరితమైనది, ప్రపంచం అంతా కూడా. ఎవడు నీ బాధలో నీ పక్షంగా నిలవబడ్డావు? నీ బ్రతుకు నువ్వే, నీ ఉద్యోగం మీద నువ్వే, నీ వ్యాపారం మీద నువ్వే. ఓ తల్లి భర్త చనిపోయినా 2 ఆడబిడ్డలకి మంచి భవిష్యత్తు ఇద్దామని చాలా ప్రయత్నాలు చేసి రెక్క మొక్కలు చేసుకొని కష్టపడి చదివించింది. ఉద్యోగాలు వచ్చాయి, గవర్నమెంట్ జాబ్స్. అక్కడతో ఆగలేదు. ఆ తల్లి కంకణం కట్టుకుంది. మంచి భర్తలను తెచ్చి పెళ్లిళ్ళు చేయాలని మంచి సంబంధాలను వెతికి పెళ్లి చేసింది. 2కి దారి చూసింది.
కట్నాలు కానుకలు అన్నీ సర్దేసింది. ఇక చాలు, ఏదో ఎంత జీవిని నేను, ఏదో ఒక గుప్పుడు మెతుకులు తింటే నా కడుపు నిండిపోద్ది, రోజు వెళ్ళిపోద్ది, నేను ఏదో విధంగా బ్రతికేస్తాను, నా పిల్లలు సంతోషంగా ఉంటే అంతే చాలు. కానీ బిడ్డల బతుకులు పట్టిస్తుంది, కానీ తన ఆరోగ్యం నా తల్లి పట్టించుకోలే. పడిపోయింది. ఒకరోజు ఇలాంటి రాత్రి వేళ ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. దగ్గర బంధువు ఆమెకి కూతుళ్ళకి ఫోన్ చేశాడు, ఈ తల్లిగారి కూతుళ్ళకి, అమ్మాయి అమ్మ పడిపోయింది, అమ్మ రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చిందిరా, మీ జీవితాలు ఎంత బాగున్నాయంటే అమ్మ చాలా వెల చెల్లించింది, రెండురా అండి. అమ్మ పడిపోయిందన్న సంగతి తెలిసిన 4 డేస్కి వచ్చారు వాళ్ళు, 4 రోజులకి. డాక్టర్ గారేమో స్ట్రోక్ వచ్చింది సార్, ఫస్ట్ది, సెకండ్ స్ట్రోక్ రాకమునిపే ట్రీట్మెంట్ చేద్దామని ఈయన. ఏం చేయండి సార్, నేను దగ్గర బంధువుని కాదు, ఏదో తెలిసిన ఆవిడని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఈలోపు ఆవిడకి సెకండ్ స్ట్రోక్ కూడా వచ్చింది, చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత 2 కూతుర్లు వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు లేటుగా రావడానికి కారణం, ఇప్పుడు ఈ టైంలో నేను ముందు వెళ్ళాను అనుకో, చేతికి డబ్బులు అంటుకునేది నాకే. మా అక్క వెళ్తాదులే అని చెల్లి, అక్కేమో మా చెల్లి వెళ్తాదులే, దానికి నాకన్నా కొంచెం శాలరీ ఎక్కువ, అది వెళ్ళి చూసుకుంటుందిలే డబ్బులు అని. ఇద్దరు ఎవరు ఇల్లు? సొంత పిల్లలు. సొంత పిల్లలే సొంత తల్లి ప్రక్కన నిలవబడలేకపోయారు బాధల్లో. మరి ఈ పెద్ద ప్రపంచంలో 7 ఖండాలతో నింపబడి ఉన్న ఈ పెద్ద ప్రపంచంలో నేనున్నాను అని నీకు ఎవడని భరోసా ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవడు నిలబడుతున్నాడు? ఎవడు నిలబడ్డు? నీ పక్షంగా ఎవడు నిలవబడకపోయినా ఈ రాత్రి ఆయన చెప్తున్నాడు, నీ పక్షంగా నేను నిలవబడతాను, నీకు నేను విడుదల అనుగ్రహించగలుగుతాను. అందుకే వచ్చాను నేను భూమి మీదకి, అందుకే పరిష్కారం కలుగు చేయడానికి వస్తాను. నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను సజీవుడను, ఎలాంటి బాధ నుండైనా నీకు విడుదల కలుగు చేయగలిగిన దేవుడను. రా, ప్రయాసపడుతున్నవా, భారం వస్తున్నవా, బాధలతో ఉన్నవా, కన్నీళ్లతో ఉన్నవా, నా యొద్ద నీకు పరిపూర్ణమైన నిత్య విశ్రాంతి నేను అనుగ్రహిస్తాను, రండి అని పిలిచినటువంటి ఎంత అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు ఇంకెక్కడ నీకు దొరకడు. అందుకే నేను చెప్తున్నా, యేసు అనే దేవుడు ఎందుకు వచ్చాడంటే నిన్ను విడిపించుటకు. చెప్పండి, ఏం చేయడానికి? విడిపించడానికి. ఇది మనసుకి, హృదయానికి, ఆలోచనకి, శరీరానికి ఉన్న బాధలు. అంటే యేసు ప్రభువు ఎలాంటి పరిస్థితి అని విడిపిస్తాడంటే, అవును, నిజానికి ఒక మాట చెప్పాలి సార్, నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళితే యేసు ప్రభువు దగ్గరకు వచ్చుంటే ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభువు వారికి ఉన్న ప్రత్యేకత చెప్తాను. ఒకవేళ ఏదైనా ఒక సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఏదైనా ఒక చిన్న స్ట్రోక్ వచ్చి పడిపోయిన, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. సో తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెకప్ చేసి ఈ విధంగా అంటాడు, ఏమంటాడు తెలుసా? సారీ సార్, నేను విశ్వ ప్రయత్నం చేశాను కానీ బ్రతికించలేకపోయాను సార్, అయినా ఒక అర్ధగంట ముందో గంట ముందో తీసుకొచ్చి ఉంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని అంటాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఆ అరగంట మనకు తెలుతాడు దగ్గరికి వెళ్తామా? చెప్పండి, వెళ్ళం కదా. ఎందుకంటే మానవుడికి కాలం అంటే ఏంటో తెలీదు. కాలాలలో ఉన్న బల ప్రభావాలు మానవుడు ఎరిగి ఉన్నవాడు కాదు. ఈ ప్రపంచంలో కాలాలను ఎరిగి ఉన్న వాడైతేనే సమస్య నుండి పరిష్కారాన్ని కలుగు చేసి నెమ్మదిని ప్రసాదించగలుగుతాడు. ఈ ప్రపంచంలో ఎవడో కాలాలు ఎరిగి ఉన్నవాడు నువ్వా నేనా? దేవుడా? చూద్దాం రండి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మీ ముందు నేను ఉంచుతున్నాను, చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఓ మేఘాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయిన దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడంట. స్తోత్రం కలుగునుగాక. నా వైపు ఒకసారి చూడండి, ఎన్ని కాలాలు ఉన్నాయి ఇక్కడ? వర్తమాన కాలం ఒకటి, భూతకాలము ఒకటి, భవిష్యత్ కాలము మరి ఒకటి. అంటే వాడుక భాషలో చెప్పాలంటే జరిగిపోయిన కాలం, జరుగుతూ ఉన్న కాలం, జరగబోయే కాలాలు. బ్రతికి ఉన్నవాడేమో జరుగుతూ ఉన్న కాలంలో ఉంటాడు, చనిపోయిన వాడేమో జరిగిపోయిన కాలంలో ఉంటాడు, పుట్టేవాడేమో జరగబోయే కాలంలో ఉంటాడు. అంటే ఎవడైనా వస్తే ఈ కాలం ఆ కాలం, ఉంటే ఈ కాలం, పోతే ఆ కాలం. ఎవడైనా ఒక కాలానికే పరిమితమై ఉండగా ఈ రాత్రి నా ప్రభు పక్షంగా నేను చెప్తున్నాను, ఆయనే ఒకేసారి 3 కాలాలలో నివసించగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్కడే కాలాలు ఎరిగి ఉన్నవాడు. బైబిల్ చెప్తున్నమాట, నేను వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలంలో ఉండువాడను.
మీరు అడగొచ్చు, యేసు ప్రభు వారు కాలాలు ఎరిగి ఉన్న దేవుడైతే ఏంటి సార్ మాకేంటి లాభం అని అడుగు ఉండొచ్చు. ఎంత లాభమో నీకే చెప్తా. యాయిరు కూతురు చనిపోయింది. తండ్రి మంచి పదవులు, అంటే యాయిరు మంచి పదవులు ఉన్నాయి. అమ్మాయి 12 సంవత్సరాలు అప్పుడే చనిపోయింది. సో అందరు వచ్చారు. యాయిరు ఎంత పదవి ఉంటే పలుకుబడి ఉంటే ఏం సౌకర్యం, పోయిన ప్రాణం తిరిగి తేలేం కదా, ఏం చేద్దాం, కాలంతో పాటు కొట్టుకెళ్ళిపోవాలి కానీ కాలానికి ఎదురెదలేం. అమ్మాయిని భూస్థాపితం చేద్దామని కాలంలో పడి కుమిలిపోయిన మానవుడు చెబుతున్న మాట ఇది. మానవుడికి ఏదైనా సమస్య వస్తే తల పట్టుకొని కూర్చొని ఇలా ఏడుతాడు. ఇది ముందే వచ్చుతాదన్న సంగతి తెలిసి ఉంటే నేను ఎప్పుడో జాగ్రత్త పడేవాడిని. జరిగిపోయిన తర్వాత జరుగుతున్న కాలంలో పడి కుమిలిపోయి ఏడ్చే మానవ జాతి మందే. అందరూ నిరాధారమైన వాళ్ళే, నిస్సహాయకరమైన వ్యక్తులే. సమస్య ముందు, బాధ ముందు, శ్రమ ముందు, కన్యల ముందు, అపజయాల ముందు, ఆవేదన ముందు అందరూ చేతులు కట్టుకొని నిలబడాలా. ఎందుకో తెలుసా, జరిగిపోయిన వాటిని బట్టి జరుగుతున్న కాలంలో కూర్చొని ఏడిసే మానవుడు, ఇలాంటి కాలాల్లో మధ్య కొట్టుకుపోతున్న మానవుడు నిరాశ నిస్పృహల మధ్య వేలాడుతుంటే నజరేయుడైన యేసు 3 కాలాల్లో నివసించేవాడు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. చిన్నదానా లెమ్ము అని చెప్పగానే తన నిద్రలో నుండి లేచినంత సులువుగా ప్రభు అమ్మాయిని తన మరణములో నుండి లేపి కూర్చోబెట్టాడు సజీవంగా. ఎందుకు ఇలా సాధ్యం అంటే, యాయిరు కూతురు ప్రాణం జరిగిపోయిన కాలానికి వెళ్ళింది. ఆ కాలానికి వెళ్ళిన ప్రభు ఆమె ప్రాణాన్ని తన చేతులకు తీసుకొని జరుగుతూ ఉన్న కాలములో ఉన్న ఆమె పార్థివ దేహంలో ప్రవేశపెట్టి జరగబోయే భవిష్యత్తుతో ఆమె జీవితాన్ని జీవించిన గొప్ప దేవుడై. నువ్వు ఏది కోల్పోయిన దానికి అద్భుతమైన పరిష్కారం నా ప్రభు అక్కడే నీకు ఇవ్వగలుగుతాడు. అందుకే ఈ రాత్రి బల్లగుద్ది ప్రభు పక్షంగా చెప్తున్నాను, నిన్ను విడిపించుటకు దిగి వచ్చిన దేవుడై. మేము కూడా యేసు ప్రభు అంటే ఎరుగని కుటుంబాలు. పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞ, నోములు, వ్రతాలు. మా ఇంట్లో ఇలవేల్పు ఉండేది తాతల కాలం నుండి. నాన్న నరసింహులు, 4 అన్నదమ్ములు, లాస్ట్ పర్సన్. నాన్నకి వివాహమైన తర్వాత నేను శ్రీరామ నవమి రోజు పుట్టానంట. అందుకు నాన్న అంతర్వేది పుణ్యక్షేత్రం తీసుకెళ్ళి పురోహితుల చేత రాము అని నామకరణ చేయించి, అన్నప్రశ్న అయిపోయింది, నామకరణ జరిగింది. తిరిగి వచ్చి ప్రయాణంలో ఒక చిన్న జ్వరం నా శరీరంలో పెనుమార్పు తీసుకొచ్చి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. నడకలేదు నాకు చిన్నప్పుడు. హాస్పిటల్ అడ్మిట్ చేయబడి 6 నెలల పాటు ట్రీట్మెంట్ జరుగుతూ వచ్చింది. 6 నెలల కాల వ్యవధి తర్వాత వ్యాధి వికటించి కుడికాలుకున్నటువంటి జబ్బు ఎడమ కాలుకు కూడా సోకి 2 కాళ్ళు పడిపోయినటువంటి ఒక అవిటివాడిని నేను. వైద్యశాస్త్రం చెప్పింది, మీ అబ్బాయికి ఇక నడక రాదు, పాకడం దేకడం తప్ప వేరే చాయిస్ లేదు, తీసుకెళ్ళిపోమని. చేతులు వైద్యశాస్త్రం ఎత్తేసిన రోజులవి. ఆశ చావని నాన్న ఎక్కన కొండ లేదు, మొక్కన దేవుళ్ళేడు, చెయ్యను పూజలు, దొట్టలు, మెట్లు ఇవన్నీ చేసి విసిగి వేసి ఆరిపోయాడు. చివరికి ఎవరో చెప్పారు, యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. యేసు ప్రభువారి దగ్గరికి వెళదామంటే నాన్నకేమో యేసు ప్రభువారి మీద మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే ఆయన వేరే జాతికి, వేరే మతానికి చెందినోడు అన్నటువంటి ఆలోచనలు ఉండిపోయాడు. ఎందుకంటే భారతదేశానికి యేసు ప్రభువారి గురించి చెప్దామంటే, దళితుల దేవుడితో మాకేం పని సార్, వేరే దేశాలకు చెందినోడు మాకేం పని, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే తెల్లోడు దేవుడితో మాకు పెద్ద పనేమి లేదంటారు. ఉన్నారు ఈ ఊళ్ళో కూడా ఉంటారు. ఎందుకంటారు, తెల్లోళ్ళ దేవుడు మాకొద్దు మాకొద్దు అని. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఈ మాట అన్నవాడు చాలా నల్లోడై ఉంటాడు. అవునా? ఒక మాట, దేవుడు తెల్లోడైతే తెల్లోళ్ళకి నల్లోడికి కూడా ఉంటాడా? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ యొక్క శరీరపు రంగు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆడి కలర్ ఏంటిది? ఎరుపు. ఇంగ్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇంగ్లాండ్, ఆల్యాండ్ వాళ్ళందరేమో తెల్లతోలు ఉంటుంది. ఆడికేమో ఎరుపు ఉంటుంది, వీడికేమో తెలుపు ఉంటుంది. నీగ్రో జాతి వాడు ఉంటాడు, ఆఫ్రికా వాడు. అప్పుడు వాడి దగ్గర ఉన్న చిక్కటి నలుపు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అదో రకమైన డార్క్ మోడ్. ఆడిది ఎన్ని రంగులు ఉన్నాయి? ఇప్పుడు 3 రంగులు చెప్పాను. భారతదేశం సంగతి చివరిలో తెలుసుకుందాం. పైకి వెళ్దాం. నేపాల్, భూటాన్, చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసు. అటు ఎరుపు అని చెప్పలేము, ఇటు తెలుపు అని చెప్పలేము, పసుపచ్చ కలర్లో ఉంటారు. 4 రంగులు. ప్రపంచములో ఉన్న రంగులన్నీ కలిసి ఉండే ఒకే ఒక్క దేశం భారతదేశం. డిమార్ట్లో అన్నీ దొరికినట్టు భారతదేశంలో అన్ని రంగులు ఉంటాయి.
అవునా కదా? ఇప్పుడు అడుగుతున్నాను, ఏ దేశానికి ఏ రంగుకు దేవుడు అని చెప్పు. దేశంలో ఉన్న రంగులు బట్టి దేవుడు అని అనుకుంటే ఎలా సార్? సరే, దేశంలో ఉన్న రంగుల సంగతి వదిలేద్దాం, మన ఇంట్లోకి వద్దాం. నేను భారతదేశం అంతా తిరుగుతున్నాను. మ్యాక్సిమం ఏ ఇంట్లో చూసినా భార్యలే తెల్లగుంటారు, భర్తలో నల్లగుంటారు. మ్యాక్సిమం 90% వీళ్ళే తెల్లగుంటారు. మీకే సపోర్ట్ చేసి చెప్తున్నా, నవ్వు కూడా లేదు. అప్పుడప్పుడు ఆ రంగు ఇటు వచ్చి ఈ రంగు అట్టి వెళ్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న రంగులు ఎన్ని? 2. ఈ 2 రంగుల్లో నుండి 2 సంవత్సరాలకి 3 రంగు వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఈ 2 రంగుల్లోంచి 3 రంగు ఎందుకు వచ్చింది? మన ఇంట్లో ఉన్న రంగులు ఎన్ని? ఇప్పుడు ఏ ఇంట్లో ఒకే రంగుతో ఎవరు ఉండరు సార్. నీకు ఒక రంగు ఉంటుంది, నీ కడుపురు పుట్టిన పిల్లలకి ఇంకొక, నా రంగు వేసుకుని పొట్టలేదు నా కొడుకు కాదంటే ఊరుకోదు సార్. శరీరపు రంగును బట్టి నువ్వు తండ్రి అవ్వలేదు, తల్లి అవ్వలేదు, వారిలో ఉన్న డిఎన్ఏని బట్టి అంతే. దేవుడు కూడా శరీరానికి ఉన్న రంగును బట్టి దేవుడు అవ్వడు. నీలాంటి మేధావులు ఉంటారని ఎప్పుడో చెప్పాడు, నేను శరీరం ఉన్న సర్వ శరీరులకు దేవుడును అన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. నీ శరీరానికి ఏ రంగు ఉంటే ఏంటి? ఆయన శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే. నాన్న ఎలాగే అభిప్రాయపడ్డాడు, కానీ బైబిల్ ఒక మంచి మాట ఉండదుగా, నిషేధించబడిన రాయి తలకే మూలరాయి. ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ రోజు. ఇంతమంది దగ్గరికి వెళ్ళాను, ప్రభు దగ్గరికి వెళ్దామని వచ్చి కూర్చున్నాడు. ఆశ్చర్యకరం, ఆకాశమందున్న దేవుడు నాన్నను దర్శించాడు ఆ రోజు. కుటుంబం నుంచి ప్రత్యేకించుకున్నాను, నా సేవకులకు నియమించుకున్నాను. ఈ రోజు నుండి నీ పేరు నరసింహ కాదు, మోషే, అగ్ని స్తంభం వల్లే నేను వాడుకుంటానని వాగ్దానం చేశాడు. మాట్లాడిన దేవునికి అచంచలమైన విశ్వాసం అమ్మనే నన్ను కట్టుబాట్లతో ప్రభు యొద్దకు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చాడో, నాన్న ప్రభువును ఆశ్రయించాడో, ఆయన మీద ఆనుకున్నాడు. ఏ వైద్య శాస్త్రం అయితే నడక రాదు అని చెప్పిందో, అదే వైద్య శాస్త్రం కంగు తినే రీతిలో నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. ఆయనకు అసాధ్యమనేది ఏదియో లేదు. కొంతమంది అనుకోవచ్చు, మరి హాస్పిటల్ ఎందుకు తీసేద్దామని. నువ్వు తీసేయడం ఎందుకు? ఆ డాక్టర్ గారు అప్పుడప్పుడు చెప్తాడు, మా పని మేము చేశాం సార్, ఇక మేమేమి చేయలేము. ఆ దేవుడి పైన అంటాడు చూడు, అప్పుడు రా ప్రభు దగ్గరికి అయినా. ఎందుకే మాట చెప్తున్నాను తెలుసా? చివరికి ఆ వైద్య శాస్త్రాన్ని ఎరిగినోడు కూడా ఎవరికి చూపిస్తాడో తెలుసా దారికి? ఆ దేవుడి దగ్గరికే వెళ్ళు. నా శాస్త్రం ప్రకారం కొంత చేశానంతే, మిగతా భారం అంతా పైవాడిదే. ఏ మానవుడైనా, ఎంత వేత్త అయినా, ఎంత శాస్త్రవేత్త అయినా, ఎంత తత్వవేత్త అయినా దేవుని వైపు చూడక తప్పదు సార్. ఎందుకంటే దేవుడు అక్కడే విడుదల కలుగు చేయగలిగిన వాడు. అందుకే చెప్తున్నాను, ఈ రాత్రి ఎందుకు ప్రభు భూలోకానికి వచ్చాడు, ఎందుకు రక్త మాంసాలు కలిగిన వాడుగా శరీరధారిగా తెంచాడంటే తెలుసా? నీకున్న సమస్త బాధల నుండి విడిపించడానికి. ఇది మొదటిది. అంటే బాధల నుండే విడిపిస్తాడంటే అసలు మానవుడికున్న ప్రధానమైన సమస్య ఏంటంటే పాపం. అందుకనే గబ్రియేలు దూత మరియతో చెప్పింది ఏమన్నా తెలుసా? ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. స్తోత్రం కలుగునుగా. అంటే యేసుక్రీస్తు దేనికి వచ్చాడు? మానవుడికున్న పాపపు స్థితి నుండి విడుదల కలుగు చేయడానికి. అదేంటి మేము పాపలం కాదు కదంటే, నువ్వు పాపివని ఒప్పుకోకపోయినా మానవుల్లో సహజంగా 2 పాపాలు ఉంటాయి. జన్మతః పాపం ఒకటి, కర్మతః పాపం ఒకటి. ఈ పాపం అనేది ప్రతి మానవుల్లో ఉన్నది. ఈ పాపం ఒక్కరిలో ఉన్నది కాదు, అందరిలో ఉన్నది. ఒక ఆయన అన్నాడు, సార్ నువ్వు ఎందుకు వచ్చావు ఈ ప్రపంచానికి అని అడిగితే, ధర్మాన్ని నిలపడానికి అన్నాడు. నీ ధర్మం ఏంటని అడిగితే, పవిత్రాయన స్వాధీన వినాశాయన సద్గుణ ధర్మ సంస్థానాధిపతి యుగే యుగే అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎందుకు వచ్చానంటే పవిత్రంగా ఉన్న వాడిని కాపాడడానికి. వెళ్ళను కూడా సూపర్ అన్నాడు. కానీ పవిత్రంగా ఎవరు లేడు భూమి మీద. ఏ భేదం లేదు, అందరూ పాపులే. స్తోత్రం కలుగునుగాక. ఈ లెక్కన అందరం చంపుకోవడమే తప్ప ఎవరిని బతికించడం. అందరూ పరిశుద్ధుల్ని లేదా పవిత్రంగా ఉన్న వాడిని కాపాడతాకు వచ్చాను, దుష్టును సంహరించడానికి వచ్చానని చెబితే ప్రభువు ఎందుకు వచ్చాడు తెలుసా? నశించిన నిన్ను వెదకి రక్షించుటకు వచ్చానన్నాడు ఈ రక్షకుడు. మాత్రం ఒక ఆత్మ విలువ ఆయనకు ఒక్కడికే తెలుసు సార్. ప్రాణ విలువ ఆయనకు ఒక్కడికే తెలుసు. ఎందుకో తెలుసా? ప్రాణానికి ప్రాణనాథుడు ఆయనే గనుక. నీ సర్వ శరీరం మీద అధికారము కలిగి ఉన్నవాడు ఆయన ఒక్కడే గనుక బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధి కాదు, నీ ప్రవర్తన
అంతటి యందు ఆయన అధికారానికి లొంగిపోమని స్తోత్రం కలిగి. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన ఆకాశం ముందు పరమందు అధికారం ఉంది, భూమి యందు అధికారం ఉంది, భూమి క్రింద యందు నేళ్ల యందు కూడా ఆయనకి సర్వాధం కలిగి ఉన్నాడు. అందుకు ఆయన పాపము నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడు. పాపాన్ని ఎలా కడిగేసుకోగలుగుతాడు మానవుడు అంటే, మానవుడికి తెలిసిన కొన్ని సూత్రాలు. ఎందుకంటే రామర్పాడికి వెళ్ళాలంటే బళ్ళివారి వీధిలో నుండి వెళ్ళొచ్చు, లేకపోతే ఈ సందులో పడి వెళ్ళిపోవచ్చు. ఏ దారిన పడి వెళ్ళిపోయిన మోక్షమే కాదు సార్ అంటే, నీకు క్వశ్చన్ ఎత్త. నువ్వు ముక్కులో వేసినా నోట్లోకి వెళ్ళిద్ది, చెవులో పోసినా నోట్లోకి వెళ్ళిద్ది, నోట్లో పోసుకున్నా నోట్లో వెళ్తాడు. ఎట్టు నుండి పోసినా ఎందులోకి వెళ్తే చివరికి? మరి వాళ్ళు ఎక్కన నోట్లు ఎందుకు ఎత్తనావు నీళ్ళు? ముక్కులు వేసుకోవచ్చుగా. అంటే వ్యంగ్యంగా ఉంటుందేమో కానీ నువ్వు అన్నదానికి కూడా ఇలాగే ఉంటుంది. ఏది కలిసినా చివరికి ఆ పరమాత్మలోనే కలిసేది కాదు. ఆయన ఒక్కడే మార్గమై ఉన్న దేవుడు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు దేవుని రాజ్యానికి చేరలేడు. ఎందుకు సార్ అంటే, పాపము నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. పాపం నుండి ఎలా విడుదల పొందగలుగుతావు? మానవుడికి తెలుసు పాపం నుండి మానవుడు ఎలా విడుదల పొందుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు. అంటే పాపాన్ని దేని బట్టి కడుక్కోవచ్చంట? రక్తమును బట్టి. చెప్పండి అమ్మ, దేన్ని బట్టి మానవుడు తన పాపాన్ని కడుక్కునేది? రక్తాన్ని బట్టి. ఓకే, మంచిది, మానవుడు అర్థం చేసుకున్నాడు. మన పాపం అంటే జన్మతః పాపం, కర్మతః పాపాలు పోవాలంటే రక్తం అవసరమై ఉన్నది. ఆ రక్తము ద్వారా మానవుడికి పాప క్షమాపణ కలుగుతుంది. వెల్ అండ్ గుడ్. బట్ ఏ రక్తం ఆలోచించావా? ఏ రక్తమును బట్టి మానవుడికి విమోచన కలుగుతుంది? మేకల రక్తాలు, కోళ్ళ రక్తాలు, ఎద్దుల రక్తాలు కాదు. పోనీ మానవుని రక్తముతో పాపాన్ని కడుక్కుందాము అంటే మానవుడే పాపి అయి ఉన్నాడు. ఓ గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడికి త్రోవ చూపలేడు. మరొక పాపి రక్తాన్ని కడగలేదు. స్తోత్రం కలుగునుగా. కడుగుతుంది అంటారా సార్? కడగదు. మరి ఎవరి రక్తం కావాలి? పాపము లేని వాని యొక్క రక్తం కావాలి. ఎవరు పాపము లేనివాడు? ప్రతి వాని రక్తము కామముతో, క్రోధముతో, మదముతో, మత్సరముతో, లోభాలతో నింపబడిపోయింది, అరిష్టాలతో. మరి ఎవరు పాపము లేని రక్తము కలిగి ఉన్న దేవుడు అంటే యేసుక్రీస్తు ఒక్కడే. స్తోత్రం కలుగునుగా. సొలొమోను చెప్పింది, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. స్తోత్రం కలుగునుగాక. ఏంటి సొలొమోను, నీ ప్రియుడు ధవళవర్ణుడా? ధవళం అంటే తెలుపు, తెలుపు అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. మరి నువ్వెవరివి? నేను నల్లని దానను అంది. నలుపు పాపానికి సాదృశ్యం. అంటే నేను పాపినేమో కానీ నేను ఆరాధించే ప్రాణప్రియుడు మాత్రం పరిశుద్ధమై ఉన్న దేవుడు ఆయన. అందుకు అడిగారు, అవునా అంటే వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేంటో చెబుతావా అని అడిగితే నేను చెప్తాను. ఎందుకు చెప్పను? నా ప్రియుడు ధవళవర్ణుడు అంటే వినరేంటి అంటే, మరి నీ ధవళవర్ణుడైన పరిశుద్ధుడైన వాణ్ణి శిక్ష వేసి చంపారుగా, నేరం చేయలేదా? నేరం చేతేనే కదా శిక్ష అంటే. అవునా, అయితే నా ప్రియుడు ఎంత ధవళవర్ణుడో మీకు నిరూపిస్తాను రండి అని పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి అడుగుతుంది. సార్, నా ప్రాణప్రియుడిని నువ్వే కదా తీర్పు తీర్చావు, ఆయనలో నీకు ఎక్కడైనా తప్పు కనబడిందంటే పొంతి పిలాతు అనే గవర్నర్ ఇలా చెప్తున్నాడు, రోమ గవర్నర్, ఆయనలో నాకు ఏ దోషం కనబడలేదు సార్. స్తోత్రం కలుగునుగాక. ఈలోపు పరిగెత్తుకొని వచ్చి ఇంట్లో నుంచి చాలా ఆవిడ అంటుంది, ఆ నీతిమంతుడి జోలికి మేము పోవమ్మా, ఆయన నీతిమంతుడైన దేవుడు. భర్త ఏమో దోషం లేనివాడన్నాడు, భార్య ఏమో నీతిమంతుడు. ఈలోపు సొలొమోనుని సిలువలో వేలాడుతున్న దొంగోడు ఇలా పిలిచేలాగా అడుగుతున్నాడు, అమ్మా నేను కూడా చెప్తాను, నాకు ఈ శిక్ష తగినది, కానీ నీ ప్రాణప్రియంలో ఏ దోషము, ఏ తప్పిదాలు కనబడలేదమ్మా. ఎంతమంది సమాజం ముందు ఆమె చెప్తుంది. ఈలోపు అదే రోమ గవర్నర్ అండర్లో పనిచేస్తున్న సైన్యాధిపతిని అడిగింది సొలొమోను, అయ్యా నా ప్రాణప్రియుని గెత్సేమనే తోటలో అరెస్ట్ చేసావు, గొల్గోత మెట్ట వరకు ఈడ్చుకుంటూ వెళ్ళావు, పిడిగుద్దులు గుద్దావు, మొక్క మీద ఉమ్మూసావు, ముళ్ళ కిరీటం పెట్టావు, గుచ్చావు, రెల్లి పెట్టి కొట్టావు, వెనకాల తన్నావు, ముందుకొచ్చి పరిహాసం ఆడావు, వస్త్రాలన్నీ పెరికావు కదా. ఎంత అపహాస్యం చేసినా
పిడికిలు ఏమైనా బిగించాడా, పళ్ళు ఏమైనా పటపట కొరికాడా, కళ్ళు ఏమైనా పెద్ద విరుబరుము చూచాడా? సహనాన్ని కోల్పోయి అసహనంగా ఎక్కడన్నా మాట్లాడాడంటే ఆ సైన్యాధిపతి చెప్తున్నాడు, గెత్సేమనే నుండి గొలుగొత్త మెట్ట వరకు లేసేమంతైన కోపం కాదు కదా, ఎంత దీర్ఘశాంతపరుడైన దైవ కుమారుడు నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. హల్లెలూయా. ఇలే కాదు సార్, హెబ్రీ 7:26 అంటాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట. యేసయ్య పరిశుద్ధ, పాపము లేని ఆ జంత బ్రహ్మచారి. మానవుడు పుట్టుకకి ప్రభు జన్మకి చాలా తేడా ఉంది. నువ్వు నేను పుట్టింది దేనివల్ల? నాన్నలో ఉన్న కణాలు, అమ్మలో ఉన్న అండం ఫలదీకరణం చెందితేనే కదా మనం పిండంగా ఆకృతి ధరించింది. వారు ఇరువురు లేకుండా భూమి మీద ఏ పిండము తయారవ్వడం సాధ్యం కాదు. ఇద్దరు శరీర కలయికలో నుండే మరి ప్రభు ఎలా పుట్టాడు చెప్పనా? పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ శక్తితో జనించిన జనతైక కుమారుడు, దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధమై ఉన్నవాడు. స్తోత్రం. ఆయనలో పాపం లేదు సార్. ఆయన పాపము అంటే పాపము లేనివాడు కనుకనే ఆయన మన పాపములను కడుగుటకు సమర్థుడు. మరి ఆయన దేవుడే కదా, పాపాన్ని కడగాలంటే శరీరము ధరించి ఉండాలి ఆయన. మరి ఆయన శరీరాన్ని ధరించి లేనివాడు దేవుడు. యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారం దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పాడు. ఒకసారి ఆలోచించు. అంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మకు రక్తం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? ఉండదు. అందుకు ఆత్మ అయి ఉన్న దేవుడు రక్తముతో మానవ పాపాన్ని కడగాలి అంటే ఆత్మ అయి ఉన్న దేవుడు శరీరం అనే తెర ద్వారా భూమి మీదకి రావాలా. హల్లెలూయా. ఎందుకంటే శరీరమునందే రక్తము ప్రవహించగలుగుతుంది. అందుకు ఆత్మ అయి ఉన్న దేవుడు శరీరధారిగా రక్త మాంసాలు కలిగిన వాడిగా జన్మించాడు 2025 సంవత్సరాల క్రితం. ఆయన రక్తము నిన్ను నన్ను కడిగి పవిత్రులుగా చేయగలుగుతుంది. యోహాను పత్రికలో చెప్తాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయగలుగుతుంది. సార్, ఏ రక్తము నేను పవిత్రంగా చేయదు, యేసు రక్తము మాత్రమే మానవుణ్ణి పవిత్రంగా చేయగలుగుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మానవుడు తన పాపాన్ని కడుక్కోవడానికి ఎన్నో ఉపనిషత్తుల వేద గ్రంథాల్లో చెప్పబడి ఉన్నటువంటి అశ్వమేధ యజ్ఞం అనేది ఒకటి ఉంది. అది నువ్వు తెలుసుకోగలిగితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు రక్తం కాచాడు నీకు అర్థమైపోతుంది. అశ్వమేధ యజ్ఞములో మచ్చలేని గొర్రె పిల్లను తీసుకోవాలి. మచ్చలేని గొర్రె పిల్లను తెచ్చి యూప స్తంభానికి కట్టాలి. కట్టిన దానిని కొరడాలతో కొట్టాలి. కొట్టినది కదలకుండా ఉండడానికి కాళ్ళ చేతుల్లో ఇనుప చువ్వలు గుచ్చాలి. గుచ్చి కదలలేని స్థితిలో ఉన్న దానికి చేదు లేదా ఎలా చెప్పవచ్చు అంటే చేదు రసాన్ని దానికి తాగించాలి. చాలా చేదుగా ఉంటుంది. దాన్ని తాగిస్తే అది సొమ్మసిల్లిపోద్ది. సొమ్మసిల్లిపోయిన తర్వాత బలుసు కంప అనే ముళ్ళ కంప మేకకు చుట్టాలి. చుట్టబడినటువంటి మంత్రోచ్చరణ చేతున్న కృతువులు, పూజారులు అంటారు వారిని, వాళ్ళు ఏ బలి పశువుకైతే సిద్ధం చేశారు ఆ గొర్రెకు వస్త్రాన్ని చుట్టాలి. చుట్టిన తర్వాత మంత్రోచ్చరణ అయిన తర్వాత దాన్ని 4 పెలికలుగా చింపుకోవాలి. 4 కృతువులు చింపిన తర్వాత దాన్ని చంపాల. చంపిన తర్వాత వారిలో ఉన్న మంత్రశక్తులను బట్టి ఆ చంపబడిన ఆ మేక పిల్లను లేదు గొర్రె పిల్లను మరలా మరణపు స్థితిలో నుండి తిరిగి బ్రతికించాలి. అలా బ్రతికించగలిగితే అశ్వమేధ యజ్ఞములో మానవ పాపానికి పరిహారం చేయబడి మానవుడికి మోక్షం దక్కుతుంది. మరి అశ్వమేధ యజ్ఞం కంప్లీట్ అయ్యిందంటే చేశారు చాలా మంది, కానీ ఎక్కడ ఓడిపోయారు తెలుసా? చంపడం వరకు మానవుడు చేశాడు. బ్రతికించడం ఎవరి తరం కాలేకపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఆ అశ్వమేధ యజ్ఞములో చెప్పబడిన శిలువ యజ్ఞ రూపి అయిన నజరేయుడని యేసయ్యే ఆ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకు మచ్చ ఎలాగైతే ఉండకూడదో యేసుక్రీస్తుని దేవుని గొర్రె పిల్లకు పాపమని ఏ దోష మచ్చ లేనివాడు. ఆ గొర్రెను యూపస్తంభానికి కట్టినట్టు యేసును కూడా సిలువ కొయ్యకు కట్టారు. దాని కాళ్ళ చేతులు ఇనప చెవులు కుట్టినట్టే
తాగించినట్టే ఈయనకు చేదు రసాన్ని తాగించారు. ఆయన వస్త్రాలు చింపి ఆ గొర్రెను 4 పెళికలుగా చేసినట్టు ఈయన కూడా 4 పెళికలుగా వస్త్రాన్ని చింపి బాగాలేసుకున్నారు. ఆ గొర్రెను చంపినట్టే ఈయన కూడా రాను వాళ్ళు చంపారు. కానీ అది బ్రతికించలేకపోయారు. కానీ ఈ గొర్రె పిల్ల తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేపబడింది. అందుకే చెప్పాడు, నేను మృతుడనైతిని గాని యుగ యుగాలు నేను సజీవుడును అన్నాడు. స్తోత్రం కలుగును. యేసు ఒక్కడే నిజమైన వాడు సార్. ఆయన ఎరిగి ఉంటే నీకు మోక్షం నిత్యత్వం ఇట్టే లభ్యం అవ్వగలుగుతుంది. ఎందుకో చెప్పనా, మొదటి పాటు చెప్పాను, ఆయన నీ పాపముల నుండి విడిపించడానికి వచ్చిన గొప్ప దేవుడు. ఆయన రక్తం నీకు క్షమాపణ ఇవ్వగలుగుతుంది. ఆయన నామం నీకు రక్షణ ఇవ్వగలుగుతుంది. అంతే తప్ప పితృపారిపరమైన చర్యలు, ఆచార సంబంధమైనవి దేవుని రాజ్యానికి చేరలేవు. నీకోదేమో ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. రెండో విషయం చెప్పిన మాట ముగిస్తున్నాను. రండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు రెండో విషయం చూద్దామా. 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, కిందకు వచ్చగలగంటాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. ఇందాకెందుకు వచ్చాడు? విడిపించడానికి. ఇప్పుడు ఎందుకు వచ్చానో చెప్తున్నాడు, నిన్ను మంచి దేశమునకు నడిపించుటకు. స్తోత్రం కలుగును గాక. భూమి మీద మానవుడికి మంచిది ఎక్కడ కనబడదు. ఏ దేశము చూసినా నేర చరిత్ర కలిగి ఉన్నదే. ద్రోహులు, నరహత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, క్రోధాలతో, నయపూరితమైన వంచనలతో నింపబడిపోయిన మానవ జాతి. ఎక్కడ మంచి అన్నది ఎక్కడ అడుగడుగున కనబడదు. మంచి దేశము అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి, నిత్యత్వం, బాధ లేని దేశం. మానవుడికి పాపము నుండి విడుదల పొందిన తర్వాత నీ బతుకును బ్రతకరా, నీకు విడుదల ఇచ్చేశాను అని దేవుడు చెప్పలేదు. కానీ విడిపించబడిన ప్రతి ఒక్కడు, పాపము అనే దాస్యం నుండి విడిపించబడిన ప్రతి ఒక్కడు మంచి దేశానికి నడిపించబడాలి. ఎక్కడుందా మంచి దేశం అంటే పైన దేవుని రాజ్యమే మానవుడికి కట్టబడుతున్న మంచి దేశమైంది. స్తోత్రం కలుగునుగాక. పాపమును విడిచిపెట్టకపోతే పాపం వల్ల వచ్చిన జీతము మరణం. దానిని ప్రతి ఒక్కడు అనుభవించాలి. అది నరకం. అందుకే నేను చెప్తున్నాను, మానవుడా నీ ముందు 2 గమ్యాలు ఉన్నాయి. ఒకటి నరకలోకం, రెండవది పరలోకం. ఏది ఎక్కడికి వెళ్దాం? పాపమునందు నువ్వు మరణిస్తే నీ కొరకు నరకం ఎదురు చూస్తుంది. పాపాన్ని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడితే పరలోకం అనేది లభ్యమవుతుంది. ఒకవేళ నరకం నీకు ఆహ్లాదాన్ని ఇచ్చేది కాదు. ఎందుకంటే మా ఊర్లోకి ఆయన ఉన్నాడు, పెదనాన్న అవుతాడు, నరసింహులని వెంకటేశ్వర్లు పెదనాన్న అవుతాడు. రోజు లిఫ్ట్ అడిగాడు అనమాట, ఎక్కించుకున్నాను. ఎందుకంటే సహజంగా తాగుతాడు. తాగాడంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పాటలు పాడుతూ ఉంటాడు, రోడ్లో ఉంటాం. సో చమత్కారం మనిషి. ఒక రోజు లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత అడిగాను, పెదనాన్న మందిరానికి వస్తలేదు, కొడుకు వరుసన అవుతాను కాబట్టి చెప్పేస్తున్నాను, నరకానికి పోతావు పెదనాన్న, బాధ చెప్తున్నానంటే రియాక్షన్ ఏంటిదో తెలుసా? నరకానికి వెళ్ళిన పెద్ద బాధ లేదురా నాకు అన్నాడు. ఏఅని అడిగాను డౌట్ వచ్చి. నరకంలో రంభ ఊర్వశి మేనకలు ఉంటారంటరా అన్నాడు. ఎవరుంటారంట అంటే నరకంలో రంభ ఊర్వశి మేనకలు ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్దామనా? సినిమా చూపించినట్టు నరకంలో రంభ ఉండదు, ఊర్వశి లేదు సార్. ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు. అక్కడ సన్నపునార పట్టగట్టిన ధనవంతుడు వెళ్ళి కేకలు వేస్తున్నాడు. నరకం అంటేనే అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట తప్ప మరి ఏమి లేదు సార్. అక్కడికి వెళ్ళి నాలుక తడి ఆర్పుకోవడానికి చొక్కపోయమని ఆడడం ప్రారంభించాడు. చేతులు జోడిని చెప్తున్నాను, చిన్నవాడినైనా నువ్వు నరకమును తప్పించబడితేనే నిత్య మోక్షానికి నువ్వు చేరగలుగుతావు. ఎవరు ఆ నరకం నుండి తప్పించడానికి వచ్చిన వ్యక్తి? అందుకనే వేద ఉపనిషత్తులు చదవగలిగితే కుమారతత్వం అనేది ఒకటి ఉంటుంది. కుమారహ అని అంటారు. కు అంటే నరకం, మారహ అంటే తప్పించువాడు. అంటే పుత్రుడు పున్నమి నరకముడు తప్పించువాడని దాని అర్థం. అంటే కొడుకు పుడితే సగం పాపాలు పోయినట్టే మానవుడికి మోక్షం వచ్చేస్తుందన్న నానుడు ఉంది భారతదేశంలో. నిజమే. కానీ ఏ కుమారుడు మన కడుపును పుట్టిన దొంగ కొడుకులు ఇళ్ళు, అవునా, అమ్మని అనాథాశాలలో వదిలేసి
కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు దిక్కు లేకుండా చేసేసి ఈ కొడుకుల వల్ల కాదు, దేవుని కుమారుడు వల్ల మాత్రమే మానవుడికి నరకం తప్పించబడగలుగుతాడు. అందుకని 3:16 యెషయా గ్రంథంలో చెప్పాడు, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను, ప్రేమించిన లోకానికి నా అద్వితీయ కుమారుని నేను మీకు ఇచ్చేశాను. ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించి నరకానికి పోక నిత్య జీవమును పొందినట్లు ఈ కుమారుని మీకు ఇచ్చాను అన్నాడు. ఈ కుమారుని ముద్దు పెట్టుకో, హత్తుకో, విశ్వసించు, హృదయంలోనికి చోటు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఈ కుమారుడే నిన్ను పున్నమి నరకమును తప్పించగలుగుతాడు. ఆయనే యేసుక్రీస్తు అనే దేవుడు. అందుకని ప్రేమతో చెప్తున్నాను, నీ పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. విడిపించబడిన నువ్వు మంచి దేశానికి నడిపించబడడానికి ప్రభు దిగి వచ్చాడు. హల్లెలూయా. 2 పాయింట్లు చెప్పాను. మొదట చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? విడిపించడానికి. రెండవది, మంచి దేశానికి నడిపించడానికి. బాధ ఉండదు ఆ దేశంలో, పాపం లేని దేశం, ద్రోహం లేని దేశం. ఇక ఎప్పుడు దేవునితో సదాకాలం ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ బ్రతికి అద్భుతమైన జీవితాలు. అలాంటి భాగ్యాలు మానవుడికి ఇవ్వడం వరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ దాన్ని తృణీకరించొద్దని ప్రేమతో నేను కోరుతున్నాను. ఎందుకో తెలుసా? తృణీకరిస్తే భారీ మూల్యాన్ని మనమే చెల్లించుకుంటాం. బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దు అని విసిరేసిన మూర్ఖుని సార్. చాలా వ్యతిరేకమైన స్వభావాలతో బ్రతికినాను. దేవుని చిత్తాన్ని విస్మరించి ప్రేమల చుట్టూ, లోక స్నేహాల చుట్టూ, చివరికి కోర్టుల్లో నా జీవితం ముడిపడిపోయింది. నెమ్మది లేక, సమాధానం దొరక, వయసు వచ్చినది, బాధలు తట్టుకోలేక ఎన్నో సూసైడ్ చేసుకున్నాను. ఈ మరణ పంచులోంచి దేవుడు నన్ను తప్పించిన ఆయన ప్రేమను గ్రహించలేక 23వ తారీఖు డిసెంబర్ 2015లో ఉప్టేరు బ్రిడ్జి మీద దూకి చావడానికి వెళ్ళిపోయిన అర్ధరాత్రి నా ప్రాణం విసిగిపోయి, ఆ రాత్రి ఆ బ్రిడ్జి ఎక్కి ఇదే చివరి రాత్రి నేను చనిపోవడమే చాలా బెటర్ అనుకొని సమాధానం లేక గుడివాడ, మచిలీపట్నం, రాజులు, అమలాపురం, రాజమండ్రి కోర్టుల చుట్టూ ఏడ్చుకుంటూ తిరుగుతుండగా నెమ్మది లేక చచ్చిపోదాం అనుకున్నాను. ఆశ్చర్యకరం, ఆ రాత్రి ఆ బ్రిడ్జి ఎక్కి నిలవబడి ఉండగా నశించిన నన్ను వెతక రక్షించుటకు ప్రభు వచ్చాడు. అక్కడికి ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకున్న లైఫ్ నా చేతిలో పెట్టగలిగితే నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను. ఆ రాత్రి ఆయన మాట్లాడుతుంటే నాలో ఉన్న లోపాలు, పాపాలు, బలహీనతలు, అవిధేయతలు, పతనాలు, పొరపాట్లు నాకు తెలిసి వస్తున్నాయి. సిగ్గు విడిచాను, ఆయన కాళ్ళు పట్టుకున్నాను, ఒప్పుకున్నాను. ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా జీవించనయ్యా, నన్ను కడగవా, నన్ను పరిశుద్ధపరచవా, ఇదిగో ఈ జీవితం నీకు ఇస్తున్నా, నాలోనికి రమ్మని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటూ ఆయన అధికారులకు లొంగిపోయాను. ఆశ్చర్యం, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు రెండో పర్యాయం నాతో మాట్లాడితే ఇలాగన్నాడు, నీ ప్రతి పాపమును నేను క్షమిస్తున్నాను, నీ నోటికి మాటలు పాటలు ఇస్తున్నాను, ఆ మాట పాట అనేకులను బ్రతికించి బలపరుస్తుంది. చూడు, నా అరచేతులు నేను కొత్తగా చెక్కుకుంటున్నానని నా తల మీద చేయి పెట్టి అభిషేకించాడు. దశాదిశ మొత్తం మారిపోయింది ఆ రాత్రి నుండి ఈ రాత్రి వరకు. ఆ సందర్భంలో నుంచే ప్రభు కృపలో రాసిన పాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. ఎప్పుడో నా కథ ముగించబడాలి, ఎప్పుడో అయిపోవాలి ఈ జీవితం. కానీ దేవుడు అవనవలేదు, మరలా మీ మధ్య నన్ను సాక్షిగా నిలబెట్టాడు. ఇంకెంతకు మించిన ఎవిడెన్స్ ఏం చెప్తాం సార్? ఎవరు విడిపించాడు నన్ను? ఏ వ్యవస్థ విడిపించలేదు, ఏ దేవుడు నాకు ఆశ్రయాన్ని అవ్వలేదు. నేను ఎవరినైతే తృణీకరించానో ఆ ప్రభువే నాకు ఆధారమయ్యాడు. హల్లెలూయా. ప్రేమతో చెప్తున్నాను సార్, ఒక కోర్టు నుండో ఒక పోలీస్ స్టేషన్ నుండో నీకు నోటీస్ వస్తే నువ్వు గజ భయపడతావే. ఇప్పుడు కోర్టు నుండి పోలీస్ స్టేషన్ నుండి రాలేదు, కేవలం దేవుని ఇంటి నుండే ఒక నోటీస్ వచ్చింది. రాత్రి నేను విడిపించడానికి వచ్చాను నాన్న, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. ఇదే తీర్పు, ఇదే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం. ప్రేమతో చెప్తున్నాను, ఈరోజు ఏదో ప్రభు పుట్టాడంట, వీళ్ళేదో క్రైస్తవులు పండగ చేసుకుంటున్నారు. ఒక మాట, ఆయన నిజంగానే వచ్చాడు, ప్రతి మానవుడు ముందు మాట్లాడాడు ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమురా అని ప్రతి మనుషుడి ముందు నిలవబడి మాట్లాడుతున్నాడు. కానీ మానవుడు ఆ మాటలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడు, చాలా సులువుగా ఎంచుకుంటున్నాడు ఆ మాటలు. బట్ ఒక మాట గుర్తుపెట్టుకో, ఈరోజు ఏదో నీ ముందు నిలవబడి ఆయన ఏదో చెప్తున్నాడు పరలోక విషయాలు, ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నావు. కానీ
బట్ చేంజ్ ఒక మాట ఏంటంటే, నువ్వు ఒకరోజు ఆయన ముందు నిలవబడాల్సిన రోజు ఉంది. ఈరోజు ఏదో నీ ముందు నిలవబడ్డాడు, తోలనాడి చులకనగా ఎంచేవేమో, బట్ పరిస్థితి మారబోయే రోజులు రాబోతున్నాయి సార్. దేవుని ఇంటి నుండి రక్షణ వచ్చింది, ఇప్పుడు అదే ఇంటి నుండి ఇప్పుడు తీర్పు కూడా భూమి మీదకి రాబోతుంది. ఆ తీర్పు నుండి నువ్వు రక్షించబడడం కోసమే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన ప్రాణం పెట్టింది నీ పాపముల కొరకే, రక్తము కాచింది నీ క్రయధనము కొరకే, నువ్వు విడుదల పొందడం కొరకు ఆయన విమోచకుడిగా ఎత్తించాడు. ఎంత రక్షణ సువార్త నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వెలాగో తప్పించుకుంటావు. ఆయన ముందు నిలవబడాల్సిన రోజు ఉంది, లెక్క ఖచ్చితంగా అప్పగించాలి సార్. అందుకు ఈ రాత్రైనా ప్రభు తట్టు తిరిగి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలవబడే కన్నా ఆయన రొమ్ము మీద ఆనుకుని నిలవబడే రోజు రావాలి అంటే ఈ రాత్రే ప్రభు ముందు నువ్వు నిలవబడాల్సిన రోజు వచ్చింది. నేను పాపిని, తెలుసో తెలియకో, ఎరుగకో నాలో పాపం చొరబడింది, చేసిన క్రియను బట్టి నన్ను క్షమించు ప్రభు అని ఒప్పుకొని, ఇదిగో నాలోనికి రండి, జీవితం నీ చేతులకు అప్పగిస్తున్నాను చెప్పి ఒప్పుకోగలిగితే ఈ రాత్రి ఆయన అందరికీ రక్షకుడు కాదు, నీకు కూడా రక్షకుడే. ఆయన నీకు కూడా విడుదలిచ్చి మంచి దేశమునకు ఆయన నిన్ను నన్ను నడిపించునుగాక. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ అలా లేచి నిలబడకు. చిన్న ప్రార్థన చేసుకుందాం. డీమేస్ మౌనంగా ఉండక ఒక చిన్న ప్రార్థన ప్రభుతో చెప్పయ్యా, సమస్త బాధల నుండి విడిపించడానికి వచ్చానన్నారు, పాప బలహీనత నుండి విడిపించడానికి వచ్చానని చెప్పారు. ఈ రాత్రి నాకు విడుదల కావాలి, నన్ను కూడా విడిపించండి, మంచి దేశానికి నన్ను నడిపించండి. అడుగు వారికైనా నిత్యముగా అనుగ్రహించువాడు. ఆయన పిల్లల అగుటకు ఆయన అధికారాలు ఇచ్చాడు. ఈ రాత్రి దాటి వెళ్ళక దేహాన్ని ధరించి వచ్చిన ప్రభు ముందు శిరస్సు వంచి, నా దేవుడు నువ్వేనయ్యా, నాకు నువ్వు కావాలి అని ఒక చిన్న మాట ప్రభుతో చెప్పి ఈ స్థలం నుండి వెళ్ళడానికి ఇష్టపడతా. మౌనంగా ఉండకు. జ్ఞానులు ఆయన మందు తలలు వంచేశారు. దూతలే ప్రభు ఉన్న స్థలానికి దిగొచ్చారు. ఈ రాత్రి నువ్వు దిగి రావడం తప్పేమి కాదు. నీ గౌరవం, నీ స్థితి, పరపతి ఎంత గొప్పదైనా ఆయన కంటే ఏ మానవుడు గొప్పడు కాదు, ఎవడు ఎక్కువ కాదు. నువ్వున్న స్థలంలోనే నీ పొలి మీద దాటలేని స్థితిలో ఉన్నామన్న సంగతి ఆయనకి తెలుసు కనుక నువ్వున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకో. నాకు విడుదల కావాలి, నా పాప దాహం నుండి నాకు విడుదల కావాలి, పాప దాస్యం నుండి నా కట్లు త్రెంపబడాలి, నువ్వు నాకు కావాలని ఒక చిన్న ప్రార్థన. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. ఒప్పుకున్నాం ఈ మాట. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా పాడదాం, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా,
మాట్లాడదాం, పాడుతూ ప్రభు సన్నిధిని అనుభవిద్దాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి, నీ తోడే లేకుండా బ్రతుకలేనయ్యా. చేతుల ఆకాశమందున దేవుడు దింపుదామా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలోనే నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చెప్దాం ఈ మాట. యేసు రాజా నీ సన్నిధిలోనే, ఓ తీర్మానం, మనసారా ఆరాధిస్తూ. ఈ రాత్రి నా మీద చాలా ప్రేమ ఉందయ్యా, దేవునికి చాలా ప్రేమ ఉంది. నిన్ను దాటి వెళ్ళాలన్న మనసు లేదు ఆయనకి. నువ్వు ఎలాగో దేవుని ఎందుకు రావట్లేదు కదా, నీ ముందుగా వచ్చి నిలబడ్డాడు ఈ రాత్రి. బాబు నేను నిన్ను విడిపిస్తాను రా, నాతో పాటు నా మంచి దేశానికి నిన్ను తీసుకెళ్తాను. ఎంత ప్రేమ గల దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఈ రాత్రి నీ సర్వ శరీరంతో ఆయన అధికారానికి లొంగిపో, దేవుని తట్టు తిరిగి చూడు, ఆయన రక్షణ పొందుకోమని ప్రేమతో కోరుతున్న ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభువుని పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల వేళ మా మధ్యలో మీరు సంచరించిన రీతిని బట్టి మీకు వందనాలు. మీ దాసులు జాషువా గారి ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలో ఈ గొప్ప సువార్త వేడుక జాన్ గారి ద్వారా ఈ రాత్రికాల వేళ మీ స్వరాన్ని, మీ మాటను వినిపించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని విడిపించడానికి, మంచి దేశానికి నడిపించడానికి పరము నుండి దిగి వచ్చిన దేవుడవు నాయన. ఇంకా ఎందరైతే ఇక్కడ విడిపింపబడకుండా ఉన్నారో ప్రతి బిడ్డను రక్షించండి, విమోచన కలిగించండి. ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచండి. విత్తబడిన ప్రతి మాట మంచి నేలన పడిన విత్తనము వలె వర్ధిల్లి ఫలించినట్లుగా కృప చూపించి బలపరచండి. ఓ ఈ పరిచర్య కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. ప్రతి కార్యాన్ని మీరే సఫలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. అలాగే నుంచుందాం. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకిని పరిశుద్ధులెల్లరికీ ఆయన రాకడ పర్యంతరం సదా తోడే నడిపించును గాక. ఒక్క 2 నిమిషాలు అలాగే నుంచుంటే 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. దయతో మీ అందరికీ మరి స్థానిక సంఘ బిడ్డలు ప్రేమ విందును సిద్ధపరుచున్నారు. ఎవ్వరు వెళ్ళకండి. ఈ నేరుగా ఈ సందుకి నేరుగా లైట్లు ఉన్నాయి కదా, ఆ లైట్లే మీకు దారి చూపిస్తాయి. ఆనాడు జ్ఞానులకు నక్షత్రం చూపించినట్టుగా. కాబట్టి ఈ రాత్రి మీరు నేరుగా ఈ సందు తిన్నకు వెళితే మీ కొరకు భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. గమనించండి, ఎవరు వెళ్ళిపోతూ దూరం అనుకోవద్దు. 2 అడుగులే ఈ రాత్రి ఈ గుడికి జరగడానికి ప్రాముఖ్యంగా మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో సహకరించారు. వారందరిని బట్టి